అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. సో రైట్ నౌ ఐఎమ్ విత్ వర్జిన్ బాయ్స్. మీ ముగ్గురులో ఫస్ట్ ఒరిజినిటీ పోగొట్టుకుంది ఎవరు? శ్రీహాన్ అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. టీ షర్ట్లు కూడా వర్జిన్ బాయ్స్ వేసుకుంటారు. నేను ఉతకడానికి వేసా. ఏంటి అందరూ వర్జిన్ బాయ్స్ అని యూత్ అంతా పిచ్చెక్కిపోతున్నారు అనుకున్నాను. మరి ఇవ్వాలి కదన్నా, అంటే చాలా రోజుల నుంచి యూత్ అంతా పాపం డ్రై ఇవ్వాలి కానీ మరి బనానా కూడా శ్రీహాన్ వర్జిన్ ఎప్పుడు కోల్పోయా? డేజెఫ్ 12-13. ఓయమ్మా అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. రొమాన్స్ సీన్స్ అప్పుడు మిత్ర గారు ఎందుకు నిన్ను కొట్టారంట? లేదు, షీసెడ్ యువర్ గుడ్ కిస్. నేను నీకేం ఉపకారం చేశాను? కానీ ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయావు శ్రీహాన్. థ్యాంక్స్ అన్న. అంత హెచ్కేనా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? పెళ్లి ఇప్పుడు కొంచెం లైఫ్ లో గోల్స్ ఉన్నాయి, అవి రీచ్ అయిన తర్వాత హైలో ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుందని. ఎక్కువ పెట్టాలన్న క్లినిక్స్ నీకు చాలా స్టఫ్ నాకు అర్థమైంది. మీరు ఎక్కడో ఊరు వెళ్తున్నారు అనుకుంటే వచ్చిన తర్వాత మాడదు. వచ్చిన తర్వాత అంటే కూర్చుంటే నీకు 2 రోజులు పడుతుంది. పార్ట్ 1 పార్ట్ 2 2 తీయచ్చు. విషయానికి వస్తే తెలిసి చేసావా తెలియక చేసావా? నేను తెలిసే చేశానని. నువ్వు కూడా ఒక 10 కోట్లు ఇన్వెస్ట్ చేసావంట. 20 కోట్లు. ఒక ఇంటర్వ్యూలో ఎవరో మిమ్మల్ని అడిగారు, ఆ సేమ్ క్వశ్చన్ అడుగుతున్నా. చెప్పు కమాన్. కింద కార్ మీదేనా? అదే ఈ స్ట్రీట్ లో ఉన్న కార్స్ అన్ని సగం లేవు, నాకు 5 కార్లే ఉన్నాయి. అసలు మీ దృష్టిలో అంటే ఏంటి? ఆల్రెడీ సినిమా తీసాం, హీరోయిన్ మీరే. అంటే అంత రొమాన్స్ పెట్టినప్పుడు దానికి ఉన్న వాల్యూ కూడా తెలుసుకోవాలి కదా. ఎవరితో మనం ఇలాంటి ఫీలింగ్స్ షేర్ చేసుకుంటామో దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. నిజంగా మీ రియల్ లైఫ్ లో ఇది నా జీవితంలో జరిగి ఉండకూడదు కదా, ఎందుకు ఇలా జరిగింది, నా లైఫ్ కి ఇలా అయింది అని బాగా ఏడ్చిన సందర్భాలు అంటే ఏమని చెప్తారు? ఏడ్చిన సందర్భాలు 190 ఉంటాయి. దాని నుంచి మనకి బయటికి లాగిన మనుషులు మనం చూడాలి. ఆ కష్టకాలంలో ఎవరైతే మనతో ఉంటారో దోస్ ఆర్ ద రియల్ పీపుల్. ఇస్ మై రియల్ ఎక్స్పీరియన్స్. దాని వెనకాల ఆస్తి, లేకపోతే అతని అందము, చదువు, జాతకము, బ్యాక్గ్రౌండ్ ఇదంతా మనకు అక్కర్లేదు. మనిషి నచ్చితే ఆ మనిషి ఉంటే చాలు అనిపిస్తుంది. అది కదా. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రైట్ నౌ ఐఎమ్ విత్ ఇద్దరు అయితే మీ అందరికి బాగా పరిచయం. ఒక అబ్బాయి అయితే పరిచయం లేదనుకోవచ్చు, ఎందుకంటే రీసెంట్ డేస్లో బాగా సెన్సేషనల్ అయిన శ్రీహాన్ ఇక్కడ ఉన్నాడు, అండ్ మిత్ర శర్మ అండ్ గీత్. మిత్ర అండ్ శ్రీహాన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఆల్రెడీ బయట గట్టిగా వినిపిస్తుంది సినిమా టైటిల్ వర్జిన్ బాయ్స్. సో ఇంతకీ మీ ఇద్దరు వర్జిన్ ఎవరు అసలుకి? ఇద్దరం వర్జినే. అదే ఫస్ట్ మనోడు అన్న, నేను మాటతో చెప్పి ఆయన చేయెత్తాడు. అంతేనా? చాలా దగ్గర ఆడిషన్ చేశారు, వర్జినిటీ ఆడిషన్ అని కొత్తగా ట్రెండ్ స్టార్ట్ చేశారు అనమాట. వర్జినిటీ ఆడిషన్ కూడా చేశారా? అంటే ఓన్లీ అంటే కాస్టింగ్ కూడా ఓన్లీ ప్రొడ్యూసర్ డైరెక్టరా? ఇద్దరు చేశారు. డైరెక్టర్ ఎవరు ఎందుకు కలిసి చేశారు. ఎలా చేశారు అడగండి. ఎలా చేశారు మనోడు చెప్తాడా? తెలుసు. మనోడికి స్కేల్ తో పాటు వేరే వర్జినిటీ టెస్ట్ చేశారు అనమాట. సో అది కూడా. శ్రీహాన్ నీకేం టెస్ట్ చేశారు? వర్జిన్ టెస్ట్ చేశారన్న. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్లో, ఒక్కొక్కరి క్యారెక్టర్ కి ఒక్కోలాగా. ఓకే, నీకు ఎలా చేశారు? సినిమా చూస్తే తెలుస్తుంది ఏమేమి వాడాము, ఎలా వాడారు. ఓకే, ఆల్రెడీ ట్రైలర్ లో కనిపిస్తుంది ఏమేమి వాడారు, ఎలా వాడారు. అంటే నాకైతే స్కేల్ వాడారు, వుడెన్ స్కేల్ ఉంటది కదా మన స్కూల్లో చదువుకున్నప్పుడు, ఎల్లో కలర్. ఓకే, అది వాడారు. చెప్పాలంటే మనం కామన్ గా కూర్చొని హాస్టల్లో మాట్లాడుకునే గాలి బ్యాచ్ మన హాస్టల్లో. గాలి బ్యాచ్, ఇన్నోసెంట్ గాలి బ్యాచ్. ఆ ముచ్చట్లన్నీ సినిమాలో ఉంటాయి అనమాట. అంతేనా? అందుకనే ఏంటి అందరూ వర్జిన్ బాయ్స్ అని యూత్ అంతా పిచ్చెక్కిపోతున్నారు అనుకున్నాను. మరి ఇవ్వాలి కదన్నా, అంటే చాలా రోజుల నుంచి యూత్ అంతా పాపం డ్రై, వాళ్ళకి ఇలాంటి సినిమా కోసం మరి బనానా కూడా తొడిగే ఎడ్యుకేషన్
ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అనేది క్లాస్ లో, సినిమాలో కాదు. ఇది ఇంకా చాలా బాగుంటుంది, చాలా క్లియర్ గా ఉంటుంది. ఓకే, అసలు ఈ థాట్ అవుద్ది బనానాకి వేయాలని? ఇది యాక్చువల్లీ డైరెక్టర్ దయానంద్ థాటే. ఓకే. సో ఇట్లాంటి చాలా బీభత్సమైన ఐడియాలు ఉన్నాయి సినిమాలో. ఓకే. మీ స్కేల్ ఏదైతే మీరు చూసారో ట్రైలర్ లో, అవును, బనానాస్, చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా వాడాడు. ఓకే. చెప్పాలంటే ఏంటంటే మూవీ ఇది సెన్సార్కి వెళ్ళిందా? వెళ్ళింది ఆల్రెడీ. వచ్చింది, అయిపోయిందా? ఒక మంచి సెన్సేషనల్ పోస్టర్ కూడా పెట్టాం, ఏ రేటింగ్ ఎలా వచ్చిందని చెప్పి. ఓకే ఓకే. సో అంటే అబ్బాయిలు అంటే ఓకే సరే ఏముందిలే ఆపర్చునిటీ కదా అనుకుంటాం, కానీ అమ్మాయిలు చాలా చూజీగా చేస్తారు ఇలాంటి స్టోరీ విన్నప్పుడు. బట్ స్టోరీ విన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి మిత్ర? యాక్చువల్లీ దీంట్లో చాలా రొమాంటిక్ స్టోరీస్ ఉన్నాయి, లవ్ స్టోరీస్ ఉన్నాయి, క్యూట్ స్టోరీస్ ఉన్నాయి. సో దాంట్లో నాకు నా స్టోరీ చాలా ఇష్టం. ఓకే. ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి, ఒక మిడిల్ క్లాస్, ఒక హోమ్లీ అమ్మాయి ఒక ప్రేమలో పడితే కొత్తగా ప్రేమ ఫీలింగ్ ఎలా ఉంటది, ఆ ఫీలింగ్ లో నేను ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ అలాట్. కానీ వీళ్ళు చెడగొట్టేస్తారు మనల్ని కూడా, మిడిల్ క్లాస్ వాళ్ళని. మేమా? మేమే. మనం ఎలా ఉండాలో మనలాగా ఉండనివ్వరు అసలు వీళ్ళు. వర్జిన్ బాయ్స్ పవిత్రమైన అబ్బాయిలు. ఓకే. మామూలుగా జనరల్ గా మన వర్జినిటీ అంటే అమ్మాయిలు అనేది ఫస్ట్ స్ట్రైక్ అవుతుంది కదా. ఇది ప్యూర్ ఒక వర్జిన్ బాయ్స్ బయోపిక్ అనుకోవచ్చు అనమాట. అంతేనా? ఓకే. సో శ్రీహాన్ గురించి అడగనక్కర్లేదు, అది వర్జిన్ అంటే కాదనే చెప్తాడు. అన్న వజ్జిన శ్రీహాన్ వర్జిన్ ఎప్పుడు కోల్పోయా నీ వర్జినిటీ? అంటే అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్ లాగా, అప్పుడు వర్జిన్ కాదు ఇప్పుడు అయ్యాడు అనమాట. అంటే అప్పుడు ఎప్పుడు కోల్పోయావు అంటున్నాను. నేనా? at the age of 12, 13. ఓ అమ్మా, అంత సీన్ లేదు నాకు. మరి అంత ఎర్లీ ఏజ్ కాదు కానీ 15? 5-6 years అయి ఉంటుంది. 5-6 years బ్యాక్. ఇప్పుడు నేను 5-6 years అప్పుడు కాదు, 5-6 years బ్యాక్ అంటున్నా. ఇప్పుడు నీకు ఎంత ఉంటుంది ఏజ్? ఇప్పుడు 30. 24. ఓకే, 24 అప్పుడు. 24-25 ఇప్పుడు ఏజ్ తండ్రి అంటే ఓ మరీ చెప్తా ఉంటే దానికి 24 అని చెప్తాను. మీరు నమ్మట్లేదు. నార్త్ లేకపోతే సౌత్? నేను సౌత్ నుంచి అన్నా. వర్జినిటీ కోల్పోయింది సౌత్ నుంచేదా? ఓకే. నార్త్ ఎందుకు అన్నారు? మీరు ఎక్కువ అక్కడ ఉంటారు కదా. చచ్చలేదు. ఫస్ట్ మీరు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కదా? లేదన్నా, ఇంకా అవ్వలేదు. సో రిలేషన్ లో ఉన్నారు. సో చెప్పారా ఫస్ట్ నా వర్జినిటీ పోయింది? చెప్పా. ఐఎమ్ నాట్. చెప్పావు. ఓకే. ఇంకోసారి చెప్తే చెప్పు తీసుకుని కొడతానండి. ఓకే. కానీ ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయావు శ్రీహాన్. నువ్వు బయటికి కనిపించట్లేదు కానీ నీ పేరు బాగా ఫేమస్ అయిపోయింది. థ్యాంక్స్ అన్న. అంత హెచ్కేనా? ఏముందిలే ఇంకా, అంత హెచ్కేనా? అంతే. కానీ ఎవరం కూడా కావాలని తప్పు చేయం. డెఫినెట్ గా ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎవరికైనా బ్రాండ్స్ ప్రమోషన్స్ వస్తాయి అండ్ అన్ని రకాల ప్రమోషన్స్ వస్తుంటాయి కాబట్టి సో మనీ మేకింగ్ డెఫినెట్ గా ఎవరికైనా ఇంపార్టెంట్ అనుకుంటాం కాబట్టి కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. నీ విషయానికి వస్తే తెలిసి చేసావా తెలియక చేసావా? అంత పెద్ద ఎత్తున వైజాగ్ లో, హైదరాబాద్ లో సెలబ్రిటీస్ అందరిని పిలిచి పెద్ద హవా చేసి? నేను తెలిసే చేసాం. ఓకే. ఎందుకంటే మేము వెళ్ళినంత వరకు మేము చూసింది అయితే జెన్యూనిటీ మేము చూసాం. ఓకే. ఇప్పుడు వైజాగ్ మీద కూడా ఏవేవో వచ్చినాయి కానీ మీరు ఇప్పుడు ఆన్ స్పాట్ ఇప్పుడు వెళ్ళి చూసినా సరే డాక్టర్ ఉంటారు అక్కడ, డెర్మటాలజిస్ట్. ఓకే. వాళ్ళకి శాలరీస్ పే చేసి డాక్టర్స్ ఉండగా లేరు అన్న ప్రచారం అవడం ఏమో మరి నాకు నచ్చలా. అది ఇదేంటంటారు, ఎదిగే చెట్టుకి ఎక్కువ రాళ్ళు అంటారు కదా, అలాగా. అంటే ఒక కాజ్ కోసం ఎవరైనా ఫైట్ చేయడం 100% కరెక్ట్ అన్న. ఎవరైనా సరే ఇప్పుడు ఫేక్ వీటి కోసం కానీ ఆ కాజ్ కోసం ఫైట్ చేయడం కరెక్ట్, కానీ దాన్ని పర్సనల్ గా ఏదో ఒక దాన్ని టార్గెట్ చేసి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు. ఓకే. సో నువ్వు కూడా ఒక 10 కోట్లు ఇన్వెస్ట్ చేసావంట? 10 కోట్ల 20 కోట్లు 20 కోట్లు చేసావా? ఓకే. ఎక్కడి నుంచి వస్తాయన్న 20 కోట్లు 10 కోట్లు? ఎవరికి నచ్చింది ఆడు చెప్పేస్తున్నాడు అంతే నోట్లో. ఎక్కడి నుంచి వస్తాయి 10 కోట్లు 20 కోట్లు? మరి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఎందుకు అంత పెద్ద ఎత్తున హెచ్కే? అసలు నీ సొంతదే అనుకున్నారు అందరు, ఫస్ట్ నీది సీరియదే అనుకున్నారు అంతా. మీరు చెప్పిన తర్వాతే తెలుస్తుంది నాకు. ఇప్పటి వరకు నాకైతే ఎవరు చెప్పలేదా? ఓకే. కొన్ని బాధ అనిపించిందా బయటకు వచ్చినప్పుడు హెచ్కే గురించి? ఇలా అనిపిస్తుంది కదా, ఆబ్వియస్ గా అనిపించింది. అంటే నిజంగా ఉందనుకోండి బాధ అనిపించదు, బట్ అన్నీ కొన్ని జెన్యున్ గా జరుగుతున్నా కూడా ఇంకా దాన్ని పట్టుకొని ఇంకా వేక్ అని అది ఇదని ప్రచారం చేసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఓకే. సో అక్కడ ఏం లేదు, మీరు బ్రాండ్ అంబాసిడర్ అంతే కదా? అంతే. సో మీ ప్రమేయం అంతా ఏం లేదు? ఉంది. ఓకే.
సో బయటకు వచ్చిన వాళ్ళు ప్రమోషన్ కోసం మీరు వచ్చుకుంటారు, కానీ లోపల డాక్టర్స్ అంతా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. ఉన్నారు వాళ్ళ డాక్టర్స్ ఉన్నారు, profile అది. సర్టిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు. నేతగా చెప్తున్నాను, మీరు ఆన్ స్పాట్ ఇప్పుడు పంపించాలంటే పంపించండి వైజాగ్కి. ఏంటంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నావు? కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను అంటే నేను దగ్గర చూశానన్నా, లేకపోతే మేమెందుకు ఇది చేస్తాం చెప్పండి. ఓకే, సో దానివల్ల కొంచెం బయటికి రావడం మానేసావా? ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు మళ్ళీ ఇదే మరి ఇప్పుడు start ఇప్పుడు వచ్చి చేస్తారు? మేము ఎందుకు కూర్చోలే? ఆ? ఇప్పుడు మేము ముందు వచ్చి కూర్చోలే, మొన్న టీజర్ లాంచ్ సాంగ్ లాంచ్ బయటికి రాలే, ఓకే, దాని ముందు రీల్స్ చేయడానికి బయటికి రాలే. మాకెందుకు బాధ, నా పని నేను చేసుకుంటా పోతా ఉంటా అంతేనా? అంతే. సూపర్ మిత్ర. సో వజిన్ బాయ్స్, ఎస్ సో ఇదంతా మాట్లాడుతున్నప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతూనే ఉంటది లేదు కామన్ గా. మీరు హ్యాపీ కదా? నేను ఇంకా ఐఎమ్ నాట్ హ్యాపీ, ఇంకా చాలా ఉంది. మీరు ఎక్కడో ఊరు వెళ్తున్నారు అనుకుంటా, వచ్చిన తర్వాత మాడదు. అదే వచ్చిన తర్వాత అంటే కూర్చుంటే నీకు 2 రోజులు పడుతుంది. పర్లేదు, పార్ట్ 1 పార్ట్ 2 రెండు తీయచ్చు. చేద్దాం. సో వజిన్ బాయ్స్ అనేది నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న యూత్కి కూడా అవేర్నెస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మనం ఇంట్లో ఎలా ఉండాలి, కాలేజెస్లో ఎలా ఉండాలి, అండ్ సొసైటీతో ఎలా ఉండాలి, ఎస్పెషల్లీ లవర్స్ ఎలా ఉండాలి, దీని గురించి ఎలా ఉండకూడదు, ఎలా ఉండకూడదు అవి కూడా. కాదు చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే బూతు తీసారు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అసలుకి? అమ్మాయిగా చెప్పండి మీరు. అంటే బేసికలీ ఒక అమ్మాయి లాగా నేను ఈ కాంటెంట్ ని చూస్తే, నేను ఈ మధ్య జెన్జీ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది, లేకపోతే ఒక రకరకాలుగా ఏంటి మైక్రో రిలేషన్, ఇవన్నీ రిలేషన్షిప్స్ వచ్చాయి. మనకి ఇవన్నీ వినేటప్పటికీ కొత్తగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ అది ఆల్రెడీ సొసైటీలో ఏదో ఒక చోట నడుస్తుంది. ఓకే, సో ఇలాంటి విషయాల్ని నేను నా క్యారెక్టర్ ఆర్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే నాకు అనిపిస్తుంది, అరే మనకి తెలియదే ఇవన్నీ కూడా ఉన్నాయా. ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఒక పేరు పెట్టేసి దానికి ఒక ఆంచన వేసేసుకుని మాట్లాడుకుంటాము. వై కాంట్ యూ టేక్ ఇట్ అస్ అన్ ఇన్ఫర్మేషన్? ఏదో ఒక రకంగా ఇంటిమేట్ ఇష్యూస్ కూడా ఇంపార్టెంట్ ఫర్ సొసైటీ టు నో. ఇన్ఫర్మేషన్గా తీసుకోండి. దాన్ని ఆంచన వేసుకుని అరే మా ఇది వద్దు, ఇది తప్పు, ఇది మనం మాట్లాడుకోకుండా కూడా అది జరుగుతున్నాయి కదా. మనకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్ లో తీసుకుంటే ఎస్ దిస్ ఆల్సో హ్యాపెన్స్ ఇన్ సొసైటీ, ఇలా కూడా జరుగుతుంది. మనం అలా ఆలోచిస్తే అభిప్రాయం మారిస్తే అయిపోద్ది కదా. అవును, చాలు. ఓకే, సో ప్రతి అమ్మాయికి థియేటర్లో ఏ మూవీ చూసేటప్పుడైనా లేకపోతే ఇంట్లో ఏదో ఒక సినిమా చూసినప్పుడు మన క్యారెక్టర్కి చాలా మ్యాచ్ అవుతుంది, చాలా ఎమోషనల్ అవుతాం, మన స్ట్రగ్లింగ్స్ మనకు గుర్తొస్తుంటాయి, మన బ్యాడ్ ఫేస్ మనకి గుర్తొస్తుంటుంది. అలా మీకు ఒక సినిమాలో జరిగినట్టు లేకపోతే నిజంగా మీ రియల్ లైఫ్లో ఇది నా జీవితంలో జరిగి ఉండకూడదు కదా, ఎందుకు ఇలా జరిగింది, నా లైఫ్కి ఇలా అయింది అని బాగా ఏడ్చిన సందర్భాలు అంటే ఏమని చెప్తావు? నాట్ వన్ నాట్ ట్వైస్, బట్ ఐ థింక్ కష్టాల్లో ఉండే మనుషులే మన మనుషులు. ఓకే, ఏడ్చిన సందర్భాలు 190 ఉంటాయి, కానీ దాని నుంచి మనకి బయటికి లాగిన మనుషులు మనం చూడాలి. చాలా మందికి మనం చేస్తాము, కానీ ఆ కష్టకాలంలో ఎవరైతే మనతో ఉంటారో దోస్ ఆర్ ద రియల్ పీపుల్. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ is my real experience. Because పేరు పెట్టాలి, మాటలు చెప్పాలి, అభిప్రాయం పెట్టాలి, ఆంచనలు వేసుకోవాలి అంటే అది ఒక సమయంలో వస్తుంది. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ 190 వస్తాయి. ఆవేశంలో మాటలు మనం చెప్పుకోకూడదు, మరీ ఎమోషనల్గా ఉండి స్టేట్మెంట్లు పాస్ చేయకూడదు, అన్ని విషయాలు తెలిసిందనుకో మనకి ఏం చెప్పాలన్న అవసరం ఉండదు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే తెలియకుండా ఉంటే ప్రాబ్లం ఏమిటి? బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ హార్డ్ టు డైజెస్ట్ హార్డ్ టైమ్స్. బాగా కష్టంగా ఉండదు ఆ పరిస్థితి మనం ఎదురిస్తే, కానీ ఆ పరిస్థితిలో కొంచెం అవగాహన ఉండి ఓకే బీ సైలెంట్, ఏం పర్లేదు, మనం దీని తర్వాత కూడా బతుకుతాము. ఆ పరిస్థితిలో ఊపిరి ఆడదు, మనకు టెన్షన్ వస్తుంది, వీ కాంట్ థింక్ మచ్, బట్ స్టిల్ కొంచెం సేపు ఒక్కసారి యు బీ ఇన్ సైలెన్స్, యుల్ గెట్ ద రియల్ ఆన్సర్. అండ్ ఆ పరిస్థితిలో చుట్టూ ఒకసారి చూడాలి, ఎవరున్నారు, వాళ్ళే నిజమైన మన మనుషులు. అది మనం గుర్తుపెట్టి వాళ్ళకి లైఫ్ లాంగ్ కృతజ్ఞతగా ఉండి ఇలాంటి మనుషులు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేసుకోవాలి అనేది మనం ఆలోచించాలి. ఎలా మీరు రియల్ లైఫ్లో స్ట్రాంగ్గా లేకపోతే చాలా ఎమోషనలా? ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. నేను ఆ విషయంలో చాలా కరెక్ట్గా చెప్పుకోగలను. నేను విన్నాను మిత్ర ఊరికే ఏడ్ చేస్తుంది, ప్రతిదానికి చాలా సెన్సిటివ్, ఏదన్నా కానీ తట్టుకోలేదు, తీసుకోలేదు, చాలా ఎమోషనల్ అని విన్నాను నేను. అంటే ఎమోషన్ అంటే మనం ప్రతి మనిషి దగ్గర ఎమోషన్స్ ని చూపించము. ఓకే, మనము ఎవరి దగ్గర అయితే మిత్ర ఎందుకు ఏడుస్తుంది, ఊరికే ఏడ్ చేస్తుందా లేకపోతే ఏదో పెద్ద ఉంటేనే కాదు. ఐ థింక్ నేను మన అనుకునే వాళ్ళ దగ్గరే
నాకు నేను వ్యక్తిస్తాను. ఎక్స్ప్రెస్ చేస్తారు. అంతే. ఓకే. వాళ్ళే వచ్చేసి ఒకవేళ ఏదైనా చెప్తే నేను ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. నా ముందైతే వాళ్ళు మన అనుకునే నేను చేశాను తప్ప ఓకే. వాళ్ళు అవుట్ సైడ్కి వెళ్ళేసి ఇఫ్ దే ఆర్ నాట్ మై పీపుల్ అండ్ దే బిహేవ్ లైక్ దాట్ వాట్ కెన్ ఐ డూ? అది నా చాయిస్ కాదు కదా. మై చాయిస్ ఇస్ టు బి రియల్. ఓకే. ఇఫ్ ఐ ఫీల్ లైక్ నాకు అనిపించింది నేను ఇలా ప్రవర్తించాలంటే నేను ఖచ్చితంగా మన అనుకునే వాళ్ళ దగ్గరే చేస్తాను. సో అంతే. ఓకే. సో మీ లైఫ్లో మీకు మంచి బెస్ట్ ఫ్రెండ్ అంటే? మై గాడ్ ఫాదర్, మై గార్జియన్. అందరికీ తెలుసు నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా బా 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 బా, బయటకు వచ్చిన తర్వాత కూడా నీ బాతో కలిసావుగా, యూ ఆల్సో నో, హీ ఆల్సో నోస్. ఐ థింక్ పేరెంట్ ప్లేస్ లో if I have a family, Ba is my family. If I have a friend, he is my friend. If I have a person who's like my guardian, Ba. ఓకే. ఎల్లప్పుడు మిత్రది? ఈ జీవితానికి ఇంతే చాలు. సింగిల్ సోలో లైఫా? Really I'm telling you, solo is the best life. ఎప్పుడు అనిపించింది? అంతే, అంతకుమించి ఇప్పుడు అనిపించింది. సో నీ పక్కన ఇంకొక అపర ప్రేమికుడు ఉన్నాడు కాబట్టి సోలో లైఫ్ బెటరా, లవర్ ఉంటే, లైఫ్ పార్ట్నర్ ఉంటే బెస్ట్? శ్రీహాంత్ లేదు ఆయన విషయంలో లేదు. నో, విత్ హిమ్ ఐ వాంట్ టు టెల్ యూ దట్ ఇప్పుడు మనతో పాటు ఒక మనిషి ట్రావెల్ అయ్యేటప్పుడు ఓకే వాళ్ళు పూర్తిగా సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయితేనే వాళ్ళు లైఫ్ లాంగ్ వెళ్ళగలుగుతారు. ఇప్పుడు మనిషి కావాలంటే మనం తప్పుల్ని క్షమిస్తాము, లేకపోతే అన్ని విషయాల్ని సైడ్ చేసుకుని వెళ్తాము. కానీ మనిషి వద్దన్నప్పుడు ఒక కారణం ఉంటే చాలు. అది నేను నేర్చుకున్నా జీవితంలో. విత్ హిమ్ ఐ ఫీల్ హీఈస్ బ్లెస్డ్. ఓకే, హీఈస్ బ్లెస్డ్ బికాస్ ఒక చూడని తన బ్లెస్డ్ లేకపోతే ఆయమ్మే మంచిదని తన బ్లెస్డ్? అసలు నాకు ఐ థింక్ బోత్ ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ ఈచ్ అదర్. బోత్ ఆర్ బ్లెస్డ్ బికాస్ ఒకళ్ళొకళ్ళని కాంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం లైఫ్ లో నాకు తక్కువ అయింది నేను పూర్తి చేస్తాను. నేను ఎన్నో సంవత్సరాలు చూశాను ఫ్రమ్ మై ఓన్ ఐస్. ఇఫ్ హీఈస్ గ్రోయింగ్ షీఈస్ ఆల్సో గ్రోయింగ్. వాళ్ళు ఇద్దరిద్దరి మధ్యలో దే హ్యావ్ అండర్స్టాండింగ్. ఇలాంటి అండర్స్టాండింగ్ జర్నీ అంటే మనకి అది రెస్పెక్ట్ ఉండాలి. ఓకే. బట్ శ్రీహాంత్, నువ్వు సిరికి భయపడతావా, సిరి నీకు భయపడుతుందా? నిజంగా చెప్పు. బయట ఒక టాక్ ఉంటుంది సిరి డామినేట్ చేస్తుంది శ్రీహాంత్. భయపడతాడు. నేను బయటకు కనబడి గీత కూడా ఎస్ అంటనే ఉన్నాడు ఇక్కడ నుంచి. అబ్బాయి మీరు ఇప్పుడే పట్టుకున్నారు. నేను ఎప్పుడైతే డామినేట్ చేస్తానో హీరో విలన్ కొట్టుకొని కమిటీని చంపేసినట్టుంది. అంటే నేను బయటకు కనబడిన అంతే. ఎక్స్ప్రెస్ చేయను, డామినేట్ చేస్తా ఉంటా. అంటే డామినేషన్ అనేది దానికంటే ఈక్వాలిటీ. అంటే ఎక్కడ డామినేట్ చేయాలో అక్కడ నేను డామినేట్ చేస్తా, ఎక్కడ నేను తగ్గాలో నేను సినిమా దగ్గర నుంచి ఈక్వల్ గా ఉంటాం. నో ఐ టెల్ వన్ థింగ్ అబౌట్ సిరి యాజ్ అంటే నాకు తను తెలిసినంత వరకు అంటే షీఈస్ వెరీ ఇంటర్నలీ అండ్ ఎక్స్టర్నలీ రెండు విధానంగా అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు నిజంగా డామినేటింగ్ ఉంటే ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు నడిచేసిరాదు. అండ్ ఐ నో హీఈస్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్. ఒక మాట పోయింది అంటే హీ కెన్ నాట్ టేక్ ఇట్. సో యాజ్ అ పర్సన్ హ్యావింగ్ అ జర్నీ విత్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్ ఆల్సో నాకు తెలుసు దట్ షీఈస్ ఆల్సో అంతనే అండర్స్టాండింగ్ గా ఉంటుంది కాబట్టి ఇంతవరకు వచ్చింది. అండ్ హీఈస్ ఐఎమ్ టెలింగ్ యూ హీఈస్ ఆల్సో వెరీ నైస్, జెన్యూన్ అండ్ డౌన్ టు ఎర్త్. ఓకే. సో అర్థం చేసుకుంటారు ఒకళ్ళొకరిని. అది తను ఏంటంటే ఏదున్నా మొహం మీద చెప్పడం అలవాటు. అది చూసి డామినేషన్ అనుకుంటారు కానీ డామినేషన్ కాదు, అలా ఉండడం చాలా వరకు కరెక్ట్. నేను ఆలోచిస్తా అంటే ఏదైనా మాట అనే ముందు అమ్మో ఇలా అంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి ఆలోచించి ఆగుతా. తను ఆగదు అంతే. కానీ ఈ రోజుల్లో చాలా రేర్ కదా. అదే కష్టం, బేసిక్ గా అలా ఉండడం కష్టం, అది ఉండాలి. బట్ అదే కదా బ్యూటీ ఆఫ్ ఎ రిలేషన్షిప్. అండ్ ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ ఇంకా చాలా ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి కదా. ఎవరితో మాట్లాడుతున్నావు? బట్ మీ ఇద్దరికి ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్ రాలేదా? డేట్స్ కావచ్చు, తన లేట్ నైట్స్ వస్తుంటుంది, లేట్ నైట్స్ వస్తుంటుంది, ఒకవేళ అంటే వేరే వాళ్ళతో క్లోజ్ ఉంటుంది, అంటే ఇవన్నీ కామన్ కదా ఇండస్ట్రీలో. ఎలా మీరు దాన్ని ఇద్దరు అంటే వేరే వాళ్ళు వచ్చి మనకి ఏదో చెప్తుంటారు, థర్డ్ పర్సన్స్ వాళ్ళని లాగిపెట్టి చెప్పి తీసుకుని కొట్టాలి ముందు. ఉన్నారు కదా ఇండస్ట్రీలో, ఉంటారు కానీ వాళ్ళని అసలు మేము కేర్ చేయము, పట్టించుకోం. ఓకే. మేము ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకుంటున్నాము. లైట్ అంటే షూట్స్ నుంచి లేట్ వచ్చినప్పుడు, ఇప్పుడు నేను ఒకవేళ ఎప్పుడైనా లేట్ వచ్చాను అనుకోండి, నాకు ఫుడ్ రెడీ చేసి పెట్టడం కానీ మొత్తం తను చూసుకుంటూ ఉంటుంది. తను ఎప్పుడైనా లేట్ వచ్చినప్పుడు నేను వండుతా, నేను కుక్ చేసుకుంటా. ఆల్మోస్ట్ అంటే నాకు కుకింగ్ బాగా ఇష్టం. మోస్ట్ ఆఫ్ ద టైం నేనే ఎక్కువ ఇంట్లో కుక్ చేస్తా ఉంటా. ఓకే. సో పెళ్ళి ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ మోస్ట్ ప్రాబబ్లీ అనుకుంటున్నా.
ఓ ఇంకా దేవుడి దయ. కమింగ్ నెక్స్ట్ ఇయర్ అయితే సో నెక్స్ట్ ఇయర్ అని చెప్తున్నాం అందరికి. చూడాలి హోప్ఫుల్లీ. అంటే ఏం లేదు, కొంచెం లైఫ్ లో గోల్స్ ఉన్నాయి, అవి రీచ్ అయిన తర్వాత హైలో ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుందని. ఎక్కువ పెట్టాలన్న క్లినిక్స్ నీకు చాలా స్టఫ్ నాకు అర్థమైంది. వెనకాల బోర్డులు తీసి వేరే బోర్డు వర్జిన్ బాయ్స్ అని తీశారు కదా, అసలు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో కనుక్కోవాలి కదా. బట్ టు బి ఆనెస్ట్ వర్జిన్ బాయ్స్ కూడా దగ్గరికి ఆ స్టోరీస్ కి వస్తున్నాయి. ఇప్పుడు టూ యూనిక్ పీపుల్, అంటే నేను ఒక డిఫరెంట్ మనిషి, గీత్ ఇస్ అ డిఫరెంట్ పర్సన్ అండ్ శ్రీహాన్ ఇస్ అ డిఫరెంట్ పర్సన్. బట్ మనము ఒక్కరితో జర్నీ చేసుకొని మనం వాళ్ళ యూనిక్నెస్ లో కలిసి వీఆర్ హ్యావింగ్ అ బ్యూటిఫుల్ రిలేషన్. సో అదే కదా మన చెప్పాల్సింది కథలు ఉన్నాయి. ఓకే, బట్ గీత్ దీంట్లో ఎక్కువ లిప్ కిస్లు ఎక్కువ ఉన్నాయి, రొమాన్స్ ఎక్కువ ఉంది. అసలు మీరు ఏంటి ఫస్ట్ మూవీ లాగా చేయలేదు, ఆల్రెడీ ఒక 10-15 మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా? అదంతా ఉమ్మేశారు ఏంటి అసలు? నువ్వు అసలు తగ్గలేదు ఆ విషయంలో? నీకు చాలా ఉన్నాయి లిప్ కిస్లు అనుకున్నా. మీరు ఆయనతో మాట్లాడుతూ కళ్ళు ఉంది కదా. నువ్వు ఇంతకుముందు చేసావు ఇలాంటి మూవీస్? రొమాన్స్ నేను చేశాను. నేను ఆల్మోస్ట్ నా ఇది థర్డ్ సినిమా, ఇంకా ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో మూవీస్ చేసావులే, ఇంత రొమాన్స్ చేసావా అంటున్నా. అన్న అప్పట్లో సెన్సేషన్ పోస్టర్ మనోడిది ఫిలిం నగర్ రోడ్ రథం సినిమా తలకిందులుగా. మీరు ప్రతి సినిమాలో యోగా పోస్ట్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ టైటిల్ కాదు, యోగా పోస్ట్లు ఎన్ని ఉన్నాయి, భంగిమలు ఎన్ని ఉన్నాయి. అది కుదురుతుంది ఏంటో తెలియదు. ఫారెన్ పంపించాలి నిన్ను. లేదు, సినిమాలో కూడా తాంత్రిక యోగా ఇట్లాంటి కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. ఓకే, అన్ని టచ్ చేసాం అనమాట. సో కొంచెం యూనిక్ గానే ఉంటది. కానీ అనిపించలేదా ఫస్ట్ టైం ఇంత రొమాన్స్ ఎక్కువ? అంటే నీకెలా అనిపించింది నిజంగా? అంటే కథకు అవసరం కాబట్టి చేసాం, లేకపోతే మేమెందుకు చేస్తాం. ఓకే, ఎన్ని టేకులు తీసుకున్నావు? ఒకటే టేకు. దారుణంగా మీ తమ్ముడు డైరెక్టర్ కాదు, మిగతా తమ్ముడే డైరెక్టర్, డైరెక్టర్ దయానంద్. మిగతా సీన్లన్నీ మాత్రం 2-3 టేకులు. ఇంకా కావాలి, బెటర్మెంట్ ఏదైనా వస్తే ఇంకేమైనా వేరియేషన్ ట్రై చేది అనేవాడు. దీనికి మాత్రం షార్ట్ ఓకే అండి. నేను సీన్ అయిపోయిన తర్వాత ఓకే మళ్ళీ ఉంటదేమో అని చెప్పేసి వెళ్ళి రెడీ అవుతా ఉన్నా. వచ్చే షార్ట్ ఓకే అన్నాడు. ఇదేంటి ఇన్ని రోజులు చెప్పలేదు షార్ట్ ఓకే అని, దీనికి మాత్రం అనేసాడు అనుకున్నా. కొన్ని తీసుకోవాలి, టేకులు తీసుకోవాలి కొన్నిటికి. ఎగ్గులో ఉన్నారు కదా, ఇన్ని సీన్లు పెట్టినప్పుడు ఎక్కడ టెమిట్ అవ్వలేదా మీరు? లేదు, అంటే ఆ థాట్ ఉండదు అన్న. ఇంకా యాక్టింగ్ అంటే ఇంకా యాక్టింగ్ వరకు ఎంత. కానీ మీరు అన్నట్టు రొమాన్స్ అయితే సినిమాలో ఉంది, ఎక్కువ ఉంది. అండ్ చాలా డీసెంట్ గా, చాలా హాట్ గా ఉంటది. న్యూ ఏజ్ రొమాన్స్ లాగా ఉంటది. ఏదో రెగ్యులర్ గా ఏదో పెట్టాలి కదా, ఆ క్రింజ్ ఎలిమెంట్స్ ఉండవు. ఆ ముగ్గురు పేర్స్ ఉంటారు, ముగ్గురు పేర్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి. ఒకళ్ళు చాలా సాఫ్ట్ అండ్ కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారు. ఒకళ్ళు వచ్చేసి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ వెరీ ఫాస్ట్ కల్చర్డ్ ఇదనమాట. ఒకళ్ళ క్యారెక్టర్ వచ్చేసి ఇంకా స్కేల్ ఉంటుంది, స్కేల్ తో పాటు ఫస్ట్ అది వర్జినిటీ అనేది క్లియర్ చేసుకోవాలి అనే ఫ్లో లో ఉంటాడు. సో ఇట్లాంటి కాంట్రాస్ట్ పేర్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ ఎంతమంది ఉన్నారు వర్జిన్ బాయ్స్ దీంట్లో? బాయ్స్ ముగ్గురే. యాక్చువల్లీ చాలా పెద్ద కాస్టింగ్. 3 boys 3 girls అండ్ ఇంకా మన 3 bully boys. ఉన్నాడు, కౌశల్ కనిపించాడు, ఆర్జే సూర్య ఉన్నాడు. మంచి బ్యాటింగ్ ఉంది, చాలా హైట్ చేసాం. సినిమాలో చూసేటప్పుడు సర్ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, రొమాన్స్ సీన్స్ అప్పుడు మిత్ర గారు ఎందుకు నిన్ను కొట్టారంట? నన్ను కొట్టారా? లేదా, కిసెడ్ యువర్ గుడ్ కిసర్ మర్చిపోయింది. So we had good scenes in the film. ఆటగాడే అందరూ శ్రీహాన్ ఆటగాడు అనుకుంటారు, నువ్వు మంచి ఆటగాడే. వర్జిన్ బాయ్ మా అది ఉంటది కదా. మిత్ర, మీరు ఎక్కడ ఇబ్బంది పడలేదా రొమాన్స్ సీన్స్ అప్పుడు? ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మనకి సెట్ అంతా కంఫర్టబుల్ గా ఉండేది. నేను చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, కానీ ఐఎమ్ టెలింగ్ యూ, నేను పెద్దగా కొట్టావు కదా, మర్చిపోయా? లేదు, రియల్ గా కొట్టావా? లేదు, ఆ రిహార్సల్ వేరే వాళ్ళతో చేయించా తెలియదుగా. ఒకసారి కొట్టు ప్లీజ్. ఒకసారి కొట్టు మిత్ర. ఎందుకు? ఓవర్లాప్ చేశారు. నువ్వు కొట్టమని టూ మచ్ ఓవర్లాప్. అది సినిమాలో ఫ్లో లో వేరే ఉంటది, బట్ చాలా ప్రొఫెషనల్ గా జరిగింది. సో టీ షర్ట్లు కూడా వర్జిన్ బాయ్స్ వేసుకుంటారు. Yes. ఓకే,
నేను ఉతకడానికి వేసా కాదు వర్షం కదా ఆరలేదు రాత్రి వేసాను కదా ఆరలేదు వర్షం గట్టి వర్షం పడుతుంది బయట ఓకే. మూవీ ప్రభావంగా మేము అందరూ ఒక వేరే రేంజ్ కి వెళ్ళిపోయాము థింకింగ్. కాదు, ఒరిజిన్ బాయ్స్ ట్రైలర్ చూడగానే ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంప్లిమెంటరీ కాల్స్ అంటే చేస్తుంటారు కదా, బాగా చేసావు, కుమ్మేసావు, సో రొమాన్స్ అయితే నీ తర్వాత ఎవడైనా శ్రీహాంత్ అని చెప్పిన అమ్మాయిలు ఉంటారు కదా. ఉంటారు, నేను పట్టించుకోవట్లేదు అంతే. సిరీస్ చూసుకో ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయలేమన్నా అంతే. ఏం గీత్ నీకు చెప్పిన వాళ్ళు ఉన్నారా? అంటే యాక్చువల్గా ఫస్ట్ లుక్ దగ్గర నుంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి అన్న. Yeah. ఇది That's for sure. జానీ సిన్స్ లాగా చేసావు. జానీ సిన్స్ డాక్టర్ ఆల్సో కాదు, వర్జిన్ బాయ్స్ కాబట్టి జానీ సిన్స్ అనేవాళ్ళు చాలా దగ్గర పరిచయం ఉంటుంది. ఓకే. సో అవన్నీ ఇన్స్పైర్ అయ్యి బయటకు వచ్చారు కాబట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు ఓకే. అనేది కొంచెం నీట్ గా చెప్పారు అనమాట. సో కొంచెం రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజులు దూరంగానే ఉంటారు అమ్మాయిలు మీతో, ఎక్కడ కనిపించిందా మీరు మీ టీం? లేదు ఇంకా దగ్గర మూవీ చూసిన తర్వాత Team దగ్గర అయిపోతారు టీం ఇంకా. టీం బయట వాళ్ళు చూస్తే ఆహా ఏమో మరి నువ్వే అన్నావు దగ్గర అవుతారని. మీరు దూరం అవుతారంటే దగ్గర అవుతారన్నా, మీరు దగ్గర అవుతారంటే దూరం అవుతారు. ఏదో ఇంటర్నల్ కాన్వర్సేషన్ జరుగుతుంది మరి. మేమే చెప్తాం కానీ ముగ్గురు అబ్బాయిలకి అమ్మాయిలు చాలా ఇష్టపడతారు, అమ్మాయిని అబ్బాయిలు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి. అవును. సో కానీ రెగ్యులర్ లాస్ట్ గా లో కాలేజ్ ఆగి ఏంటి అసలు మళ్ళీ మొత్తం అమ్మాయిలు హ్యాండ్ ఇచ్చారా లేకపోతే? అంటే శబదం చేసుకుంటాం అనమాట. ఒక పర్టికులర్ టైం వరకు వర్జినిటీ పోగొట్టుకోపోతే ఒకటి చేస్తామని చెప్పేసి శబదం మీ చేసుకుంటాం. ముగ్గురులో ఫస్ట్ ఒరిజినిటీ పోగొట్టుకుంది ఎవరు? సినిమాలోనా చెప్పేస్తారు మరి చెప్పేస్తారు. ఒకవేళ దయా ఇక్కడ పెడితే అతను ఎలా ఉండేవాడు, నువ్వు ఆగు నువ్వు మొత్తం కథ చెప్పట్లేదు, అందుకే చెప్తున్నాను. కథ చెప్పేస్తా. గీత్ లీక్స్ అయిపోతాయి అదే మేబీ కొంపదీసి ఫస్ట్ వాడు పోగొట్టుకున్నాడేమో, నేను కూడా పోగొట్టుకోవడం, ఇట్లా తెలియకుండా మొత్తం ముగ్గురు అది కూడా ఉంటది ఆలోచిస్తున్నాడు. కానీ అంటే అదే పాయింట్. అంటే వర్జినిటీ ఇంపార్టెంటా, లవ్ ఇంపార్టెంటా, కనెక్షన్ ఇంపార్టెంటా? అదే అసలు వర్జినిటీ కోల్పోతారా లేదా? ఓకే. ఎవరితో కోల్పోతారు? అమ్మాయిలు మారుతారా? సేమ్ అమ్మాయిలతో ఉంటారా? అసలు మీ దృష్టిలో అంటే ఏంటి? ఎక్స్ ఓకే, 3 పదాలు అంతే. దానికి మీరు ఇచ్చే వాల్యూ ఏంటి? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లవ్ అంటున్నా, అంటే ఎక్స్ప్రెసింగ్ ద వే ఆఫ్ లవ్. నా దృష్టిలో అయితే అదే అంతే. సూపర్. మిత్ర ఆల్రెడీ సినిమా తీసాం, హీరోయిన్ మీరే. అంటే కానీ నాకు దానికి కొంచెం అంత రొమాన్స్ పెట్టినప్పుడు దానికి ఉన్న వాల్యూ కూడా తెలుసుకోవాలి కదా. సరే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మన శరీరంలో ఒక్క భాగం కూడా తిరిగిరాదు. ఒకవేళ ఏమైనా పాడైంది అనుకో ఏది తిరిగిరాదు. ఓకే, సో అవర్ బాడీ ఈజ్ సో ప్రెషియస్. మనం ఎవరికి ఇస్తాము, ఎవరితో మనం ఇలాంటి ఫీలింగ్స్ షేర్ చేసుకుంటాము, దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ మనిషికి మేము ఎంత ట్రస్ట్ చేస్తాము, ఎంత ప్రేమిస్తాము, అప్పుడే కదా అంత దూరం వెళ్తాము ఆ మనిషితో. సో ఐ థింక్ ఆ పదంలోనే నమ్మకం, ఒక రకమైన కంఫర్ట్, ఒక రకమైన చనువు, ఇది అంత కలిపేసి ఐ ఫీల్ అప్పుడే మేము నిజంగా సుఖపడగలుగుతాము. ఇట్స్ నాట్ ఓన్లీ అంటే నేను ఎంత మాట్లాడుకోవచ్చు ఇట్స్ అంటే మేము జస్ట్ అక్కడ మనిషి కాదు, మనసులో ప్రేమ, ఒకళ్ళొకళ్ళ మీద అంత కంఫర్ట్, ఎమోషనల్ జోన్ ఏదైతే ఉంటుందో అదే మీకు దాని మీద ఇంకా ముందు తీసుకెళ్తుంది. ఓకే, అంటే మర్యాద. ఓ సూపర్. సో మిత్ర ఒక 1000 కోట్లు సంపాదించిందని టాక్ ఉంటుంది బయట. నాకు 100 కోట్లు ట్రాన్స్ఫర్ కొట్టచ్చు కదా మీరు. ఇదే విషయాలకి బాధపడుతున్నాను నేను. సో ఇప్పుడు మీ షో తర్వాత పాకీజా గారు వస్తున్నారు, ఓల్డ్ ఆర్టిస్ట్. ఈ మధ్య ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో కూడా కొంత ఉండే కూడా మనం హెల్ప్ చేసాం. అండ్ మీ టీం చెప్పగానే మా టీం నుంచి కూడా మేము కొంత అమౌంట్ ఇస్తామని చెప్పారు. కాబట్టి మిత్ర ఎలాంటి ధైర్యం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మనం కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనిషి కదా, సాటి మనిషికి తోడుగా ఉంటాడు అంటారు కదా. సో ఆమె వయసుకి, ఆమెకుండే అనుభవానికి మేమైతే చిన్నపిల్లలు. సో ఐ థింక్ మా తల్లికి చేయడానికి మనం ఎందుకు ఎంత ఎక్కువ ఆలోచిస్తాము. సో తల్లికి చేసినట్టు తనకి ఎంత కావాలి. ఇప్పుడు ఐ థింక్ అమౌంట్ చెప్పమంటారా? లేకపోతే మీ ఇష్టం ఏముంది, అంటే ఏదో తనకి తనకి ఏదైతే మన చేతుల్లో ఉంటుందో అది ఇచ్చేస్తాము తనకి. ఫ్యూచర్లో కూడా తనకి ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా తన కోసం తోడుగా ఉంటాం. సో అదే చేతులతో నాకు కూడా ఒక కార్ గిఫ్ట్గా ఇస్తారని. నాకు కూడా పాతగారు సెకండ్ పక్కన శ్రీహానికి ఇచ్చే ఇంకొక కారు కాదు రేంజ్ రోవర్ కాదు, బెంజ్ ఉంది ఆయన దగ్గర. ఇంటర్వ్యూలో ఎవరో మిమ్మల్ని అడిగారు సేమ్ క్వశ్చన్ అడుగుతున్నా. అవును, కింద కార్ మీదేనా? నాదే.
బెంజే ఆయన కదా. అడుగుతున్నారు బెంజ్ మరి. కార్ కింద పెట్టుకొని ఆయన మమ్మల్ని అడుగుతున్నారు కార్ కానీ ఈ స్ట్రీట్ లో ఉన్న కార్స్ అన్ని సగం వినవే సగం లేవు నాకు 5 కార్లు కాదు కాదు 1000 కోట్లు ఆస్తి నీకు 10 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎంత డబ్బులు మాకైతే అసలు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూస్తే ఏ న్యూస్ లో చూస్తే ఏ విషయానికి చూస్తే అతని దగ్గర 10 కోట్లు ఉన్నాయి, అతని దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. మీద ఒకటి రీల్ బాగా ఫేమస్ అయింది, అందుకే అడిగాను నేను. రూమ్ లో క్యాష్ పెట్టుకొని మొత్తం అది అది 1000 కోట్ల పైన ఏదో, అందుకని ఏదో. అంటే బేసికలీ మనం వి కేమ్ అప్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ హెల్పింగ్ పీపుల్. ఆ హెల్పింగ్ హ్యాండ్స్ చేయడానికి అదొక స్టార్ట్ చేసాము. సో ఇంకా దాని విషయాలు ఇంకా చాలా ముందుకు చాలా హెల్ప్ వస్తున్నాయి. చేశారు. రీసెంట్ గా తిరుపతిలో కూడా ఒకటి చూసాను నేను. Yes, అండ్ yes, మన మురళి ఊరి నాయక్ నాయక్ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అప్పుడు ఇది జరిగేటప్పుడు నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. అప్పుడు నేను అది విన్నాను. బేసికలీ అది వినేటప్పటికి నేను అట్లా తిరిగితే టీవీలో అంటే వాళ్ళ అమ్మగారు బాగా ఏడుస్తుంది చూసి చాలా బాధ వేసింది. అప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని విని నాకు అనిపించింది నేను ఒకసారి అయినా కలిసి వస్తే బాగుంటుంది. ఇప్పుడు మేము మా ఇంట్లో ఎంత క్షేమంగా ఎంత బాగానే ఉన్నాము, ఎవరి వల్ల? వాళ్ళ వల్లనే కదా. వాళ్ళు ఎంత పెద్ద త్యాగం మన దేశం కోసం చేస్తే మనం ఎంత కొంత అయితే మేము మా సైడ్ నుంచి చేయగలిగితే అది చాలా తక్కువ. టు బి ఆనెస్ట్ అది దానికి మనం మాట్లాడకూడదు. బట్ స్టిల్ మన వైపు నుంచి మేము ఏమైనా చిన్నగా కూడా చేసుకోగలిగితే అది మన వైపు నుంచి ఒక కృతజ్ఞత, అంతకుమించి ఏది లేదు. సూపర్, గ్రేట్. సో జూలై 11th రిలీజ్ అవుతుంది వర్జిన్ బాయ్స్. శ్రీహాన్, చెప్పాలని కాదు, నేను ఒక 1000 మూవీల పైన ప్రమోషన్స్ చేసి ఉంటాను. ఎన్నో రిలీజ్ అవని ఉండి ఉంటాయి, పెద్ద హిట్లు అయినవి ఉండి ఉంటాయి. కానీ వర్జిన్ బాయ్స్లో ట్రైలర్ నేను చూస్తుంటే నీ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. థ్యాంక్ యూ. సో నువ్వు కమెడియన్ అవుతావు అని నీకు ఇంట్రెస్టో, లేకపోతే హీరో అవుదామని ఇంట్రెస్టో, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టు, ఏదైనా సపోర్టింగ్ యాక్టర్ ఇంట్రెస్ట్ నాకైతే తెలియదు. బట్ నీది చూస్తుంటే ఇంకొక మంచి కామెడీ చేసే ఒక పర్సన్ అయితే ఇండస్ట్రీకి వచ్చాడ్రా బాబు అనిపించింది నాకు. డెఫినెట్ గా నీకు మంచి మంచి మూవీస్ వస్తాయి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, నో డౌట్. అండ్ గీత్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సో మన తెలుగు వాళ్ళకి కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి. గీత్ చాలా బాగుంటాడు కాబట్టి థ్యాంక్ యూ. ఇంకా మన తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయాలి. అండ్ మా శ్రీదేవి అంత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చాలా మంచి అటెంప్ట్ చేశారు వర్జిన్ బాయ్స్. అందరం తీయలేము, అందరూ బూత్ సినిమా అనుకునే వాళ్ళకి ఇది బూత్ సినిమా కాదు, ఒక మెసేజ్ ఇచ్చే సినిమా, మంచి అవేర్నెస్ ఈ సినిమా ద్వారా మీరు ఆడియన్స్కి ఇస్తున్నారు కాబట్టి ఫ్యామిలీస్తో వచ్చి చూడొచ్చు సినిమా. లేకపోతే ఎట్లా? అన్నయ్య, మాకు సర్టిఫికెట్ వచ్చింది, సెన్సర్ సర్టిఫికెట్ వచ్చింది. దట్ మీన్స్ మనం ఆ బౌండరీ దాటలేదు. ఓకే, ఆ బౌండరీని మనం దాటలేదు. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో, ఓకే, దట్ ఈస్ జస్ట్ బిగినింగ్ ఆఫ్ ద మూవీ అన్నట్టు. అంటే మనం చూపించడానికి మనము జస్ట్ ఇంత కొంచెం పెట్టాము. ఒక్కసారి మూవీ చూస్తే మీకు దాని వెనకాల తెలుస్తుంది. దట్ ఒక్క మనిషిని ప్రేమించాలంటే దాని వెనకాల ఆస్తి, లేకపోతే అతని అందము, చదువు, జాతకము, బ్యాక్గ్రౌండ్ ఇదంతా మనకు అక్కర్లేదు. మనిషి నచ్చితే ఆ మనిషి ఉంటే చాలు అనిపిస్తుంది. అదే కదా. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ వర్జిన్ బాయ్స్. శ్రీహాన్ ప్యూర్ వర్జిన్ అండ్ గీత్ ఇంకా పెద్ద వర్జిన్, డబుల్ ప్యూర్ వర్జిన్. సో విష్ యూ గుడ్ లక్ శ్రీహాన్. థ్యాంక్ యూ. చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడటం. అండ్ ట్రైలర్ అయితే నేను చూశాను, మీ అందరికి డెఫినెట్గా నచ్చుతుంది. సినిమా అయితే జూలై 11th రిలీజ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి సో శ్రీహాన్ని సపోర్ట్ చేయండి, గీతను సపోర్ట్ చేయండి, అండ్ మిత్రాన్ని సపోర్ట్ చేయండి, ఎంటైర్ టీమ్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.